హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారా? ఈరోజు మార్నింగ్ నేను ఏం చేస్తున్నానంటే ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. ఇవి 2 బాయిల్డ్ ఎగ్స్. సో దానికి మనం ఏ టైప్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా బర్గర్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా మల్టీగ్రెయిన్ శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ కొంచెం మయోనైజ్. సో ఈ విధంగా మనము ఈరోజు ఎగ్ శాండ్విచ్ని తయారు చేసుకుందాం. ఈ విధంగా ఎగ్స్ని మ్యాష్ చేసుకోవాలండి. ఇంకా సాఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా సాఫ్ట్గా కూడా మ్యాష్ చేసుకోవచ్చు. నాకు ఇంత సరిపోతుంది. సో దీంట్లో కొంచెం మయోనైజ్ అండ్ కొంచెం సాల్ట్. ఎగ్స్లో సాల్ట్ ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు. సో దీంట్లో కొంచెం టేస్ట్ సరిపడా పెప్పర్. సో పిల్లలు ఉంటారు కదా, చూసుకొని వేసుకోండి. మీకు మోర్ స్పైసీ కావాలంటే మోర్ స్పైసీ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. శాండ్విచ్ స్టఫింగ్ లాగా మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు ఈ విధంగా మనము శాండ్విచ్ మిక్చర్ని దీంట్లో ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని సాల్ట్, పెప్పర్ చక్కగా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత చక్కగా స్ప్రెడ్ చేసుకొని, సో ఇంకా 1 more స్లైస్ ఈ విధంగా పెట్టేసి మనము పెనం మీద వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ వేడి అవుతుంది. కొంచెం బటర్ అప్లై చేసేసి, అవసరం లేదు బట్ కావాలంటే చేసుకొని, సో కొంచెం శాండ్విచ్ని మనం ప్రిపేర్ చేసిన శాండ్విచ్ని ఈ విధంగా మంచిగా బ్రౌన్గా అటు ఇటు టోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. యాక్చువల్గా ఈ విధంగా తినొచ్చు, బట్ కొంచెం మనకి ఇష్టం అనిపిస్తే క్రిస్పీగా చేస్తే పిల్లలు ఇంకా ఇష్టం కదండి. సో ఇప్పుడు శాండ్విచ్ని ఇంకొక సైడ్, సో కొంచెం ఎక్కువ బ్రౌన్ అయింది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఎగ్ శాండ్విచ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ తోటి ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.